ఇక్కడ పూణేలో మహారాష్ట్రలో ఫేమస్ వచ్చేసి వడపావు ఇంకా పావు బాజీ అనమాట. ఎవరైనా పావు బాజీ తింటారు కానీ నేనైతే దీంతో పాటు పప్పు తింటున్నాను అనమాట. అది ఎలాగో చూసేద్దాము. లేదు, ఇవాళ పిల్లలకి స్కూల్కి అని చెప్పేసి నేను పోహ చేసి వాళ్ళ వరకు అయితే పంపించాను. పిల్లలైతే బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇక నాకొక్కదానికి ఏం తినాలి అని చెప్పేసి ప్రస్తుతానికైతే మధ్యాహ్నానికైతే పప్పు చేసి పెట్టాను అనమాట, పాలకూర పప్పు. సరే చూద్దామని చెప్పేసి నేను ఇలా పప్పు అలాగే తెల్లబాయి కారం ఉంటుంది కదా, అది స్టోర్ చేసి పెట్టుకుంటాను. కాబట్టి ఇలాంటప్పుడు ఏం లేనప్పుడు తినొచ్చు అనమాట. మనకి ఏం లేనప్పుడు ఒక్కరి కోసం ఏం చేసుకుంటాను చెప్పండి. అందుకని చెప్పేసి నేను ఇలా పావుని తవా పైన రెండు వైపులా కాల్చుకొని, అంటే జీరా కొంచెం వేసేసుకొని కాల్చుకొని పాలకూర పప్పు వేసుకొని తింటున్నాను అనమాట. అంటే టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో చూస్తున్నాను. నిజంగా అయితే చాలా బాగుంది టేస్ట్ మాత్రము. ఎందుకంటే కొంచెము అందరూ ఒకేసారి అంటే పావు బాజీ తింటారు, నేనైతే పప్పుతో తింటున్నా. టేస్ట్ మాత్రం అదిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.